డివిజిబుల్ బై 6 రూల్. డివిజిబుల్ బై 6 రూల్ అనేది చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే డివిజిబుల్ బై 2 6 అవ్వాలి అంటే కంపల్సరీ 2 అండ్ 3 సాటిస్ఫై చేయాలి. అంటే డివిజిబుల్ బై 2 అవ్వాలి అండ్ డివిజిబుల్ బై 3 అవ్వాలి. మరి ఆల్రెడీ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డివిజిబుల్ బై 2 అండ్ 3 మళ్ళీ ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 2 3 6 ఇది 6తో డివిజిబుల్ అవుతుందా, డివిజిబుల్ బై రూల్ 6 రూల్ని ఫాలో అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ అది డివిజిబుల్ బై 2 అవ్వాలి. డివిజిబుల్ బై 2 రూల్ ఏంటి? ద వన్స్ ప్లేస్ ఈస్ ఈవెన్. వన్స్ ప్లేస్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. సో ఇక్కడ వన్స్ ప్లేస్ ఆల్రెడీ ఈవెన్ నెంబర్, ఎందుకంటే 6 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఇది 2 చే భాగించకూడదు. మరి నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి? డివిజిబుల్ బై 3 అవ్వాలి. డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 రూల్ ఏంటి? 1 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6 అంటే దట్స్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. 1 ప్లస్ 0 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 6 ప్లస్ 6 12. అగైన్ 2 డిజిట్స్ వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ ఎడిషన్ చేయండి. 1 ప్లస్ 2 3. ఈ 3 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 3 6 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అవ్వాలి. 3 యొక్క గుణిజమై ఉండాలి. సో ఇలా వచ్చినప్పుడు ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో మన ఇక్కడ డివిజిబుల్ బై 6 రూలు 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో అవ్వాలి. రెండింటితో డివిజిబుల్ అయినప్పుడు ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. సో 6 యొక్క డివిజిబుల్ రూలు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఖచ్చితంగా 2తోనూ 3తోనూ డివిజిబుల్ అయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6.